ఆంధ్రప్రదేశ్‌ల కొత్త సర్కారు కొలువు తీరిందుల్లా చంద్రాల సారు ప్రమాణ స్వీకారంలా భారీ జనాల నడుమ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు రాజకీయ నాయకుల మధ్య జబర్దస్త్గా జరిగిందుల్లా ఎహెపో ఎక్కడి జనం నాకైతే రెండు కళ్ళు జాలలేదు చూస్తానికైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రాల సార్ సర్కార్ కొలువు తీరిందోళ్ళ పంకపాటి ఘోర ఓటంతోనే సైకిల్ పార్టీ గద్దెనెక్కింది. ఇక చంద్రాల సార్ ప్రమాణ స్వీకారానికి పక్క రాష్ట్రాల నుంచి వెలుసుతా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అందరు గెస్టులు వచ్చిర్రోళ్ళ. కమలపు పార్టీ నుంచి వెళ్ళి మోడీ సారు, అమిత్ షా సారు, జేపీ నడ్డా సారు, కిషన్ రెడ్డి సారు, వెంకయ్య నాయుడు సారు, అటెంకాల మన పక్కపోటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారు, పన్వీర్ సెల్వన్, చిరాగ్ పాస్వాన్ సార్లు, ఇక సినిమా యాక్టర్లు రజనీకాంత్ సారు, ఎమ్మెల్యే బాలా సార్ వాళ్ళు ఇంటోళ్ళు అందరు వచ్చిర్రు. ఇక సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, కమల పార్టీ కూటమితోనే గెలిచింది కాబట్టి అటు పవనాల్ సార్ ప్రమాణ స్వీకారం చూద్దామని పవనాల్ సార్ వాళ్ళన్న యాక్టర్ చిరంజీవి సారు, వదిన సురేఖ మేడం సార్ వాళ్ళ ఇంటోళ్ళు అందరూ రామ్ చరణ్ సారు, సాయి ధరమ్ తేజ్ సారు, నాగబాబు సార్లు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు వచ్చిర్రోళ్ళ. ఇక వచ్చిన అతిరథ మహారథులు అందరు ముంగట చంద్రాల సార్ ప్రమాణ స్వీకారం, పవనాల్ సార్ ప్రమాణ స్వీకారం ధూమ్ ధామ్ గా జరిగిందోళ్ళ. ఇక ఇన్ని రోజుల పంకపాటి ప్రభుత్వాలు కాకుండా మమ్మల్ని ఆదుకోవాలని, వాళ్ళ కాకుండా అందరికి న్యాయం చేయాలని ప్రజలు అంటున్నారు. అంతేకాదోళ్ళ చంద్రాల సార్ పవనాల్ సార్ల మీద అభిమానంతో కొంతమంది అయితే ఏకంగా కృష్ణా నదిలో పడవలలో ర్యాలీ సుత తీసిర్రోళ్ళ. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.